గురించి మీ కమిట్మెంట్ని కానీ ఒక హిందూ ధర్మాన్ని కాపాడడానికి మీకున్న కమిట్మెంట్ని కానీ ఎవరు క్వశ్చన్ చేయలేరు. ఇవాళ చాలామంది కుంభమేళాని మృత్యు కుంభని రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు వాళ్ళకి? సో అందుకని వచ్చే సంవత్సరం ఎన్నికలు రాబోతా ఉన్నాయి. చెప్పాల్సింది మేం కాదు, ఇక వెస్ట్ బెంగాల్ ప్రజలు చెప్తారు. అక్కడ వాళ్ళకి బుద్ధి చెప్పాల్సింది ఎవరు? ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా రిషి గారు ఎవరైనా మాట్లాడినా అదే ముఖ్యమంత్రి గారు, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారు వచ్చి డిమానిటైజేషన్ జరిగినప్పుడు వచ్చి ఆమెకు సంబంధం లేని లక్నోకి వచ్చి ఉత్తరప్రదేశ్కి వచ్చి ప్రధానమంత్రి గారిని నడి రోడ్డు మీద ఉరిదీయాలని మాట్లాడింది. అవును, ప్రధానమంత్రిని ప్రజలు ఉరిదీయలేదు. ఆ తర్వాత 2 సార్లు మళ్ళీ ప్రధానమంత్రిగా ప్రజాస్వామ్యబద్ధంగా గెలిపించి పంపించినారు. సో మాటలు నోరున్నాయి కదా అని సంచలనం మాట్లాడాడు ఆయన కూడా. సో ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల యొక్క ఆత్మవిశ్వాసాలు దెబ్బతినేలాగా మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా జస్ట్ ఫర్ మైనారిటీస్ ఓట్ల కోసం. వెస్ట్ బెంగాల్లో ఏముంటుంది రిషి గారు? ఇన్ఫిల్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. అక్కడ జై శ్రీరామ్ అననీయరు, దుర్గామాత పూజలు చేయనీయదు. మరి ఆమె హిందువా, ఆమె ముస్లిమా, ఆమె ఇంకేమన్నా చెప్పుకొని ఓట్లు అడిగితే బాగుంటుంది. నాకు హిందువుల ఓట్లు వద్దు చెప్పుండ్రి. హిందువుల మత విశ్వాసాన్ని నచ్చనటువంటి వ్యక్తులు నాకు హిందూ మతం నచ్చతలేదు, నాకు హిందూ మత విశ్వాసాలు నచ్చతలేవు, నాకు హిందువుల ఓట్లు అవసరం లేదని చెప్పమని ఎపిసోడ్ కదా. పాలేంది నీళ్ళేంది అనేది సెపరేట్గా తెలవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వీళ్ళు ముసుగులో గుద్దులాట. ఓట్లకు వచ్చినప్పుడేమో సెక్యులర్ అనే పదం వాడతారు. బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చే ఇన్ఫిల్ట్రేషన్ ఆపడం చేత కాదు, దొంగతనంగా వచ్చినటువంటి ముస్లింలకు ఓటర్ లిస్టులో పేర్లు పెడతారు, ఆధార్ కార్డులు ఇస్తారు, ఐడెంటిటీ కార్డులు ఇస్తారు. వాళ్ళ కోసం చేసేటువంటి ఓటర్ అపీజ్మెంట్, మైనారిటీ అపీజ్మెంట్ పాలిటిక్స్ తప్ప ఇందులో ఏమున్నది చెప్పండి? మీరు సెక్యులర్ అనే మత వర్డ్ని వ్యతిరేకిస్తారు రఘునందన్ గారు. అసలు రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదం లేదని కూడా మీరు వాదించారు. ప్రతిదాన్ని హిందూ ముస్లిం యాంగిల్లో చూడాల్సిన అవసరం ఏముంది? ఎవరు చూస్తున్నారు? బాగా గొప్పలు చెప్తుంది కదా కాంగ్రెస్ పార్టీ, లేదా దీది చాలా గొప్పలు మాట్లాడతారు కదా. మాటలకి చేతులకి మధ్యలో ఉన్న తేడా గమనించాలి రిషి గారు. భారతీయ జనతా పార్టీ ఏదన్నా ఒక సందర్భం వచ్చినప్పుడు జస్ట్ బికాస్ యూఆర్ ముస్లిం కాబట్టి నీకు ఇది ఇస్తలేమని రెఫ్యూజ్ చేసింది ఎక్కడన్నంటూ చూపెట్టండి. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో 6 మైనార్టీ మంత్రులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. ఇంత మాట్లాడుతుంది తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ, ఇంత మాట్లాడుతుంది కదా కాంగ్రెస్. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం వచ్చి 14 నెలలు అయింది, ఒక మైనార్టీ మంత్రి లేడు. ఎందుకు సార్? వాళ్ళు పొద్దులేస్తే ముస్లింలు 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 సెక్యులర్ సెక్యులర్ సెక్యులర్. మా రాహుల్ బాబా ఇది చెప్పిండు అని చెప్తారు కదా. మరి మీ బాబా చెప్పిండు కదా, ఏడి? ఎందుకు బాబా ఎప్పుడు చేశారు? మేము ఎప్పుడో చేసేసినాం. ఆయన కానీ ఎలక్షన్లో అయితే ఆయన జంజాలు వేసుకొని కాషాయ వస్త్రాలు వేసుకొని తిరుగుతుంటాడు. ఎలక్షన్లు అయిపోయినాక ఆయన రాహుల్ బాబానే వేరే దేశాలకు పోయి మనల్ని తిడతాడు, ఈ దేశ సంస్కృతిని కించపరుస్తాడు. అట్లయితే ఎన్నికల ముందు ప్రధానమంత్రి ఎప్పుడు లేని స్థాయిలో ఆయన ముస్లింల విషయంలో చేసిన, అంటే మీ మెడలో మంగళసూత్రాలు కూడా లాక్కుని తీసుకుని వాళ్ళకి ఇస్తారనే స్థాయికి మోదీ మాట్లాడక్కరు, కానీ మాట్లాడారు కదా. మాట్లాడలేదు మోడీ గారు ఎక్కడ కూడా అట్లా మాట్లాడారండి. సో అక్కడ ఏం జరిగిందని నేను చెప్తాను రిషి గారు. మోడీ గారు ఎప్పుడు కూడా మతం పేరు మీద ఓట్లు అడగలేదు రిషి గారు. దయచేసి డోంట్ బ్లేమ్ హిమ్. మీరు కూడా కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్టులు, అలాగా మీడియా కూడా అట్లా బురదేసిపోయే కార్యక్రమం పెట్టుకోవద్దు దయచేసి. మోడీ గారు ఏ రోజు కూడా హిందూ ముస్లిం పేరు మీద ఓట్లు అడగమని ఈ రోజు దాకా ఏ రోజు మాకు ఎవరికి చెప్పలేదు. అట్లా మాట్లాడేటోళ్ళకి ఇన్ఫాక్ట్ పిలిచి చెప్తారు, దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే ఆఫ్ డెమోక్రసీ, ఎవ్రీ వన్ హాజ్ ద ఈక్వల్ రైట్స్ అని చెప్తారు. అరే ట్రిపుల్ తలాక్ ఎవరు తెచ్చారు రిషి గారు? ఎందుకు మాట్లాడతారో నాకు అర్థం కాదు. మోడీ గారి మీద, భారతీయ జనతా పార్టీ మీద. ఒక మహిళ షాబాన్ అనే ఒక అమ్మాయి తన భర్తతో విడాకులు పొందిన తర్వాత 20 సంవత్సరాలు కొట్లాడింది. గల్లీ కోర్టు నుంచి ఢిల్లీ కోర్టు దాకా కొట్లాడి నా భర్త నన్ను వదిలేసిండు, నాకు భరణం ఇవ్వమంటే ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం హిందువా ముస్లిమా పార్సియా క్రిస్టియనా అని చూడకుండా భర్త విడాకులు ఇస్తే భార్యకి భరణం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సార్ మీరు ఇంత సెక్యులర్ కదా సార్, మీరు ఇంత ముస్లింల పట్ల అని బొచ్చలు కొట్టుకుంటారు కదా, ఆడుకున్నట్టు వాళ్ళు కొట్టుకున్నట్టు. మరి ఎందుకు షాబానో కేసులో ముస్లిం మహిళకి భరణం ఇవ్వమంటే మీరు ఎందుకు ఆ జడ్జిమెంట్ని ఆర్డినెన్స్ ద్వారా అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చారు? మరి ఆ రోజు ఏడపోయినా ఈ సెక్యులర్ సంఘాలని, ఈ ముస్లిం మైనార్టీ సోదరులందరూ ఎందుకు ఏడిపోయినారు? మేము కదా ముస్లిం మహిళలకు సమాన హక్కులు కల్పిస్తూ ట్రిపుల్ తలాక్ తీసుకొచ్చింది బీజేపీ కాంగ్రెస్. బీజేపీ గొప్పదనం ఏంటంటే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో అన్ని సీట్లలో ఒక్క సీటు కూడా ముస్లింకి ఇవ్వకుండా గెలుచుకున్న రాష్ట్రం గత ఎన్నికల్లో బీజేపీ, యోగి ఆదిత్యనాథ్. అంటే ముస్లింలు అనే యాంగిల్ మీరు తీసుకురాలేదంటున్నారు, కానీ తాజాగా బీసీ కులగండ విషయంలో డాక్టర్ లక్ష్మణ్ అక్కడ కూడా ముస్లిం యాంగిల్ తీసుకొచ్చారు. ముస్లింలు తీసుకెళ్ళి మీరు బీసీల్లో కలిపి 42% అంటే ఎట్లా అని. అందులో తప్పేముంది రిషి గారు? నేను ఒకటే మాట్లాడే తెలుసుకున్నాను మిమ్మల్ని. రాజశేఖర రెడ్డి అనేటువంటి దివంగత ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయ్యే కంటే ముందు ముస్లింలని బీసీలలో కలిపినరా ఎప్పుడన్నా? లేదు, కలపలేదు కదా. మీరందరూ పొద్దున్న అయితే చేతిలో కాన్స్టిట్యూషన్ అని ఒక పుస్తకం పట్టుకున్నాను చెప్పినామని చెప్పి రాహుల్ బాబా గారు తిరుగుతుంటారు కదా. ఆ కాన్స్టిట్యూషన్ రాసిన బిఆర్ అంబేద్కర్ గారు మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వద్దని చెప్పారు. మీరు అంబేద్కర్ గారిని గౌరవిస్తారా, గౌరవించారా? భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తారా, గౌరవించారా? ముస్లింలకి రిజర్వేషన్లు అనే పదాన్ని తీసుకొచ్చింది దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిండ్రు.
దాన్ని సుప్రీంకోర్టు తర్వాత కొట్టేసింది. ఇప్పుడు ఏం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో 46%, 46.5% బీసీలు ఉన్నారంట. ముస్లింలలో బీసీలు 10% ఉన్నారంట. ముస్లిం టోటల్ పాపులేషన్ 12% అని చెప్తాను. అవును, 12% ఆఫ్ టోటల్ ముస్లిమ్స్లో 10% బీసీ ముస్లిమ్స్ అంట. సో ఈ 10% తెచ్చి 46% ఆఫ్ బీసీలలో కలిపి 56% బీసీలో ఉంటున్నారు. సరే మీరు ఏదైనా చెప్పుర్రి సార్, మీరు మాట్లాడే మాటలకి మేము చేసే పనులకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని నేను మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నా. నరేంద్ర మోడీ గారు బీసీ కులగణన చేస్తలేరు, ఇదేదని గోలబెట్టి మీరు అరుస్తున్నారు కదా. కానీ నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో 70 మంది మంత్రులు ఉంటే 27 మంది ఓబీసీలు ఉన్నారు, 10 మంది దళితులు ఉన్నారు, టెక్నికల్ గా 10 మంది దళితులు ఉన్నారు, 10 మంది దళితులు ఉన్నారు. మీరు చేసిన తర్వాత ఏం చేస్తామని చెప్తున్నారు? మీరు ఏ కులాలు ఎంత ఉంటే అంత ప్రాతినిధ్యం ఇవ్వాలని మీరు ఇవ్వాలని మీరు మాట్లాడుతున్నారు. నేను అందుకని చెప్తున్నా, మీ మాటలకి మా చేతలకి మధ్యలో వ్యత్యాసాన్ని గమనించండి.